ఏంటండి ఏంటి అసలు సినిమా ఇది సినిమా అండి మీరే డైరెక్టర్ ఏంటి ఏంది ఇది సినిమా ఏంటి మతం అంటే ఎవరికి ఎక్కిందా మతం ఎవరికి ఎక్కింది అంటే సినిమా చూస్తే మతం ఎక్కుదా ఏంటండి ఏంటి అసలు సినిమా ఇది సినిమా అండి మీరే డైరెక్టర్ ఏంటి ఏంది ఇది సినిమా ఏంటి మతం అంటే ఎవరికి ఎక్కిందా మతం ఎవరికి ఎక్కింది అంటే సినిమా చూస్తే మతం ఎక్కుదా నాకు చెప్పండి నాకు అర్థం కాలేదు సార్ మీ పాయింట్ నాకు అర్థం కాలేదు చెప్పండి ఏంది అసలు కాదండి ఇండియా చుట్టాలు కాదని పెట్టుకున్నారు మంచి గ్లామరస్ ఒక యాక్టింగ్ బాగుంది సినిమా చూసినా నేను కూడా మీ వెనకాలనే కూర్చున్నా సరే బయటకు వచ్చాక ఏం మాట్లాడుతున్నా ఏం అనుకున్నా చాలా సీరియస్ గా చెప్తున్నా అండి అసలు బాగాలేదు సార్ నిజంగా చెప్తున్నా అసలు నిజంగా చాలా చాలా నాకు బాగాలేదండి ఇనాయత్ సుల్తాన్ గారిని పెట్టుకొని అసలు ఆ సీన్స్ ఏంటండి ఏంది క్లైమాక్స్ ఆ సీన్స్ ఏంది ఏమనుకుంటారు ఇండస్ట్రీ గురించి ఏమనుకుంటారు చెప్పు ఏంది అయ్యా ఒకటి చెప్తున్నా క్లియర్ గుర్తుపెట్టుకోండి మతం అనే సినిమా ఈ రోజు చూసినాక మాట్లాడుతున్న ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీలో చాలా గొప్ప ఆర్టిస్టులు ఉండరు గొప్ప డైరెక్టర్లు ఉండరు చాలా సినిమాలు చూసాము ప్రతి సినిమా రివ్యూ కూడా చెప్తున్నావు యాక్ట్ చేస్తున్నావు ఇంతమంది డైరెక్టర్లు చూసాను నిన్ను కూడా చూసాను సార్ నేను ఒకటే మాట చెప్తున్నా ఇనాయత్ సుల్తాన్ గారిని మమ్మల్ని ఇంకా కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ ఎందుకు కాలే సినిమాలో ఏమండి మీ గ్లామర్ ఏందండి రోజు రోజుకి మీ గ్లామర్ ఏందండి అలా పెరుగుకుంటా అవుతుంది మీ గ్లామర్ తో పాటు యూత్ పోరాలు కొట్టుకొని చచ్చిపోతారు అన్నయ్య మీరు కొట్టుకొని చచ్చిపోండి సినిమా చాలా చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ అలాగే ప్రొడ్యూసర్ గారు సినిమా చాలా బాగుంది అవునా డైరెక్టర్ కూడా చాలా మంచోడు మదర్ సినిమా చూసినాం ఇనాయత్ సుల్తాన్ గారి సీన్లు చాలా తగ్గిపోయినాయి నాకు మదం 2 లో సీన్స్ కావాలి ఒకటి నెక్స్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా యూత్ అందరికి మంచి కనెక్ట్ అయిపోద్ది అలాగే ఒక మంచి మెసేజ్ తో వచ్చిందన్నమాట సినిమా మదం అనే సినిమా గురించి ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి సినిమాలో ఇనాయత్ సుల్తాన్ గారు పెట్టడం చాలా అయిపోయింది సినిమాకి అలాగే తన క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ కానీ చాలా ప్లస్ అయినాయి మెయిన్ హీరోయిన్ గారు ఏంటంటే అంటే సినిమా చాలా బాగుంది హీరోయిన్ గా తన ఫస్ట్ మూవీ కదా చాలా సినిమాలు యాక్ట్ చేశారు తను ఈ మూవీ వరకు తన ఫ్రెష్ గా ఫస్ట్ సినిమా అనమాట చాలా మంచి సినిమా అనమాట యూత్ కి అలాగే ప్రతి ఒక్కరికి మెసేజ్ ఏంటంటే సినిమాలో మెయిన్ కంటెంట్ భయ్యా అంటే మన నాగరికతకు సంబంధించింది విలేజ్లలో ఎలా ఉంటారు ఏంటి అనే దాని గురించి అంటే ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతుంది కదా ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ప్రభుత్వాన్ని ప్రజల్ని కావాల్సిన అన్ని లాంగ్వేజ్ లో అన్ని విధాలుగా వాళ్ళు అనిపిస్తుంది అనమాట మీకు సినిమా అలాగే హీరో ఉండి భయ్యా నిజంగా చెప్తున్నా అయ్యా హీరో గారు మామూలు వాళ్ళు కాదండి అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ హీరో చూసి ఎంత స్మార్ట్ ఉంటుంది ఇద్దరు ఎంత ముందు ఆ సినిమాలో మామూలుగా లేదు భయ్యా ఎంత పల్లెటూరు వాళ్ళు అంటే అంత పల్లెటూరు ఊరు అంటారుగా మామూలు ఊరోళ్ళు కాదండి ఊరమాసు ఊరోళ్ళు అలాగే భయ్యా మీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది సినిమాలో సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్యా ఖచ్చితంగా చెప్తున్నా ఏ సినిమా పోటీ వచ్చినా ఏ సినిమా పోటీ రాకపోయినా అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటాం ఈ సినిమా మాత్రం సినిమా చూసాక చెప్తున్నాం భయ్యా బ్లాక్ బస్టర్ హిట్ అందులో ఎలాంటి డౌట్ లేదు సినిమా ఎట్లా ఉంది బాగుంది కొంచెం స్టోరీ బాగా నచ్చింది విజువల్స్ కూడా బాగున్నాయి చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది కొంచెం బాగా కష్టపడినట్టున్నారు ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా బాగుంది పీక్స్ కనిపించింది 4.5 మేడం మూవీ ఎట్లా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వైలెన్స్ నచ్చింది
ఎలా ఉందమ్మా సినిమా? చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చింది? నాకు పాట నచ్చింది. ఎలా తీశారు? చాలా బాగా చేశారు, చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. మూవీ ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సూపర్, అద్దరిపోయింది. డైరెక్షన్ పీక్ స్టేజ్ లో చాలా చాలా బాగుంది మేడం, చాలా సూపర్ సూపర్. సినిమాలో ఏం నచ్చిందండి? ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. ఈ మూవీ ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్స్ లో ఉంది, ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు సూపర్ ఉంది. అసలు సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ కానీ కొన్ని సీన్లు కానీ 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. శంభో శంభో అనే ఒక సాంగ్ ఉండిద్ది ఫస్ట్ హాఫ్ లో, ఆ సాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఎక్సలెంట్ మూవీ. మూవీ ఎట్లా అనిపించింది సార్? బాగానే ఉంది, బాగుంది. బిజీ అదిరిపోయింది. సార్ మూవీ ఎట్లా అనిపించింది? బాగుంది. సార్ ఆడియన్స్ తో మూవీ చూసారు కదా, ఆడియన్స్ తో మూవీ చూసారు కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంది? హిట్ సినిమా పెద్ద హిట్. సార్ మూవీ ఎలా ఉంది సార్? బాగుంది. డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ వినయ్ సుల్తానా గారి యాక్టింగ్ ఎలా ఉంది? వాయిస్ కొంచెం మరి ఓవర్ గా ఉందో ఇదిగా ఉంది, కానీ పిక్చర్ వినయ్ బాగుంది. సుల్తానా గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగా చేశారు. సార్ మూవీ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది, హిట్ అవుతుంది. బాగుంది, చాలా బాగా తీశారు. టేకింగ్ అదంతా బాగుంది. ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. బాగుంది, నైస్. మూవీ ఎలా ఉంది సార్? మదర్స్ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. అందులో ఎస్ఐ క్యారెక్టర్ నెంబర్ 1. ఆ తర్వాత వైఫ్ గా ఇచ్చిన అమ్మాయి సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది, చాలా చాలా బాగుంది. నాకు ఆ 2 క్యారెక్టర్లు పిచ్చిగా నచ్చినాయి. ఆ తర్వాత హీరో ఆ కళ్ళు కానీ ఆ లుక్ కానీ హీరో చాలా బాగా చేశాడు. నేను ఒక అభిమానంగా ఒక థియేటర్ వచ్చి చూశాను, చాలా బాగుంది. ఎస్ఐ క్యారెక్టర్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ నెంబర్ 1. ఆడియన్స్ తోటి మూవీ చూసారు కదా, సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చూసారు కదా మూవీ, ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను కూడా లీడ్ రోల్ గా చేశాను. మా మూవీ మదం January 1st రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూడండి. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు మదం ప్రీమియర్ షో ఇప్పుడు ఆడియన్స్ తోటి మూవీ చూసారు కదా, సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆడియన్స్ అయితే షాక్ అవుతున్నారు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ మూవీ అని చెప్పి తెలీదు. ఇంకా మా రెస్పాన్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పటికైతే పర్ఫార్మెన్స్ బాగుందనే వస్తుంది, కానీ మిక్స్డ్ నాకు అర్థం కావట్లేదు బేసికలీ, అంతే. ఐ మీన్ కన్ఫ్యూజన్ స్టేట్. ప్రపంచానికి కూల్ గా ఉంటే సరిపోవట్లేదు కదా, అందుకే కొంచెం వైలెంట్ గా ఉందామని ఫిక్స్ అయ్యా. ఆడియన్స్ రెస్పాన్స్ అంటే నేను చెప్పడం కంటే మీరు చెప్పడం బెటర్ అనుకుంటా. ఇక్కడ చూసారు కదా పీపుల్ ఆడియన్స్ రెస్పాన్స్, మీకే బాగా తెలుస్తుంది కదా నేను చెప్పడం కంటే. 电量低， స్క్రీన్ షేరింగ్ అంటే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే ఆసమ్. లత యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరు బాగా తీశారు, చాలా అంటే చాలా బాగా తీశారు. నా యాక్టింగ్ అంటే నా క్యారెక్టర్ వచ్చేసి సో సైలెంట్ అన్నమాట. సో సైలెంట్ మూలంగా నేను చాలా నిదానంగానే సైలెంట్ గానే ఉంటాను. రియల్ లైఫ్ లో కూడా సో సైలెంట్. 电量低， ఈ సినిమా ద్వారా టైటిల్ వచ్చి మదం కదా, సో ఆ మదం ఉండడం మూలంగా రియల్ లైఫ్ లో ఫ్యామిలీస్ లో ఎంత స్ట్రగుల్ అయితే అవుతుంది అనేది సినిమా కథ అన్నమాట. మూవీకి తగ్గట్టు, నేమ్ కి తగ్గట్టు మూవీ. సో అందరూ రండి వచ్చి చూడండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. చిన్న
చిన్న వాళ్ళు అయితే రావద్దు ఇఫ్ యూ డోంట్ మైండ్. అన్న ఇప్పుడే చూశాను మదం సినిమా, నిజంగా వేరే లెవెల్ సినిమా మేడం. ఇన్నాళ్ళు చాలా రోజులైంది, ఒక 10 years వరకు ఇలాంటి సినిమా రాలేదు. చాలా అంటే చాలా బాగుంది సార్. మీరైతే ప్రతి ఫ్రేమ్ లో చాలా బాగా, అసలు మిమ్మల్ని చూస్తుంటే మేమే కొట్టాలనిపిస్తుంది, అంత బాగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు విలేజ్ లో నుంచి ఒక స్టోరీని తీసుకొని ఇలా డైరెక్షన్ చేయడం అనేది చాలా గ్రేట్. సో వంశీకృష్ణ గారు అయితే చాలా బాగా తీశారు డైరెక్షన్ కానీ. ఇంకా మేడం గురించి చెప్పుకోవాలి, అసలు నిజంగా విలేజ్ లుక్ లో విలేజ్ అమ్మాయి లాగా, మన పక్కింటి అమ్మాయి లాగా చేశారండి. ఆ చెయ్యి నరికే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, మెయిన్ వినయ్ సుల్తాన్ గారు అయితే ఆమెను చూస్తే ఆమె పెర్ఫార్మెన్స్ నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు అనమాట. హీరో గారు కూడా ఇక్కడే ఉన్నారు. అన్న సార్ మీ పర్ఫార్మెన్స్ అయితే పిచ్చి పడేశారన్న నిజంగా. అసలు ఆ లుక్, విలేజ్ లుక్ లో కానీ, హెయిర్ స్టైల్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పూర్ణకాలు వస్తాయి అనమాట, అంత బాగుంది అనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా కష్టపడి తీశారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా మదం సినిమా, థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే మదం మూవీ ప్రీమియర్ చూశాను. సో యాక్టర్ తో అందరు సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరితో కలిసి చూడడం, సో నిజంగా ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. రియల్ గా ఎంతో అనుభవం ఉన్నట్టు, ఒక పెద్ద యాక్టర్ ఎలాగైతే అనుభవంతో చేస్తారో అంత అంటే క్యారెక్టర్ లో విలీనమైపోయారు అంత ప్రతి ఒక్కరు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు మగాళ్ళు చూడాల్సిన మూవీ ఇది. డైరెక్టర్ గారు మళ్ళీ ఇలాంటి మూవీస్ రావాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్యూరియాసిటీతో చూస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. సో సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమాక్స్. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. డైరెక్టర్ గారు మీరు మళ్ళీ ఇలాంటి మూవీస్ తీయాలి. నిజంగా మన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వచ్చింది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్. సో చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మదం సినిమా చూశాను. అన్నను చూసి క్లాస్ అనుకుంటున్నారా? మాస్, ఊరా మాస్ అసలు. అంటే నిజంగా నేను బయటకు వచ్చి గుర్తుపట్టలే, ఇందాక హీరో అన్నప్పుడు నేను గుర్తుపట్టాను నిజంగా. సో చాలా అంటే చాలా బాగుందన్న. యాక్టింగ్ మాత్రం అసలు మామూలు రగడ్ లుక్ కాదు. అండ్ మన లతా మ్యామ్ అసలు వేరే లెవెల్. అంటే మూవీలో హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు కాదు, ఈమె కూడా హీరోనే నా దృష్టిలో. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసింది. నిజంగా లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే ఇంటర్వెల్ బ్లాక్ లో. సో వేరే లెవెల్ ఉంది. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా మేం తగ్గకుండా ఉంది. అండ్ దానికి మెయిన్ కారణం మన అన్న. ఏంటి నవ్వుతున్నాడని సైలెంట్ గా చూస్తున్నారా? మామూలు యాక్టింగ్ కాదు. అంటే కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేసినా యాక్టింగ్ ఉంటది, కొందరు చేస్తే ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అన్న నవ్వుతే యాక్టింగ్, అన్న అసలు ఏం చేసినా అది పర్ఫార్మెన్స్ వైజ్ వెళ్ళిపోయింది. సో వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అంటే ముగ్గురు సినిమాని అలా ఎత్తుకెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినా. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్ లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, మనం పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక అయితే, దాన్ని మనకు అర్థమయ్యేలాగా మనకు చూపించిన మన వంశీ కృష్ణారెడ్డి గారిని థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి కథలు తీసుకొచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇలాంటి సినిమాలు మా కోసం తీసుకొస్తున్నందుకు. సో కంప్లీట్లీ అంటే నాలాంటి యంగ్ బాయ్సే కాదు, చిన్న పిల్లల నుంచి ముసలి దాకా ఎవరైనా చూడాలి. అంటే మంచిలాగా తీసుకునే వాళ్ళు చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్.